ఆరాధనా నా యేసు రాజా 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 ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై పరిశుద్ధాత్మా ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా నా యేసు రాజా ఆరాధనా 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం, ప్రభువుని ఆరాధించుదాం. నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై. ఒక్క నిమిషం అందరం కూడా రెండు చేతులు జోడించి దివ్య సప్రసాద రూపంలో అప్పరూపంలో వేంచేసినటువంటి ఆ సప్రసాద నాదుణ్ణి మనందరం కూడా ఆయన వైపు లగ్నం చేద్దాం.
ఈ కొద్దిపాటి యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా ఈ ప్రభువుని ఆరాధించుదాం, స్తుతించుదాం, మహిమపరచుదాం. గడిచినటువంటి ఈ కొద్ది రోజుల్లో దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో, ఎంతో భక్తివంతంగా, అర్థవంతంగా ఈ దైవ కార్యక్రమాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా నడిపించున్నారు, సహాయం చేస్తున్నారు, మనలందరినీ కూడా బలపరుస్తూ ఉన్నారు. అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడానికి దేవాతి దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. మన పూజ్య తండ్రి వర్యుల ద్వారా. ప్రియ స్నేహితులారా, ఈ దినము, ఈ సమయము, ఈ అవకాశము చాలా గొప్పది. ఒక నిమిషం అందరం కూడా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభువుని ఆరాధించుదాం. పాట రూపం ద్వారా ప్రేమించేదని అధికముగా పాట పాడండి. ప్రేమించేదన్ అధికముగా అందరు గట్టి కలిసి ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరు కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరూ కలిసి గట్టిగా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. అందరూ ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరూ కలిసి పాడదాం. ఆరాధన ఆరాధన ప్రభుని స్తుతించుదాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన ఆరాధించిన మనస్ఫూర్తిగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ఎల్లోయి ఎల్లోయి
చూసావే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, వేకువజామునే ప్రభువుని స్తుతించటం, ఆరాధించటం అనేటువంటిది ఒక మంచి పని, ఒక మంచి కార్యం. ఈ మంచి కార్యం చేసేటప్పుడు, మంచి పనిని చేసేటప్పుడు మనం ఉత్సాహంతో పాలు పంచుకోవాలి, ఆనందంతో పాలు పంచుకోవాలి. అందరం కూడా ఈ యొక్క గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మెగా యువత మేళకు మనందరం కూడా ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో పాలు పంచుకుంటూ ఉన్నాం. దేవాది దేవుడు గడిచినటువంటి ఈ రోజులన్నీ కూడా ఎంతో చక్కగా మనలందరం కూడా నడిపించాడు. అందుకుగాను ఒక్కసారి తండ్రి అయినటువంటి దేవునికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలుపుదాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి తీసుకునండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చదవండి. పరిశీలించు చూడుడు, గట్టిగా గట్టిగా చదవమ్మా. పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువు మంచివాడో, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. మీకే తెలియను. అతని శరణు వేడువాడు ధన్యుడు, అతను శరణ వేడువాడు ధన్యుడు. మరొకసారి చదవమ్మా. పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మనందరికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా పరిశీలించారా? ప్రభు ఎంత గొప్పవాడో మీరు ఎప్పుడైనా పరిశీలించారా? పరిశీలించడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం. ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? నిద్రపోతున్నారా? ఉన్నారా కుర్రలు? ఒకసారి చేయికి పైకెత్తండి అందరూ. అమ్మాయిలు నిద్ర సరిపోయింది రాత్ర? డ్యాన్సులు అవన్నీ కూడా తర్వాత ఉన్నాయిలే. కాబట్టి ఇప్పుడు చక్కగా ఆరాధించేటువంటి టైం కాబట్టి విసురుకోకండి. ఆగండి ఆగండి ఆగండి, పర్లేదు ఆగండి.
ఏం అలసిపోలేదు ఇంకా మీరు విసురుకోకుండా అప్పుడే చక్కగా ప్రశాంతం కూర్చోనండి. ప్రశాంతంగా అందరూ కథోలికలేనా? కథోలికలు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కథోలిక క్రైస్తవులు ఓకే. కాబట్టి అందరూ నా వైపు కాకుండా సప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభువుని చూడండి. ప్రభు చెప్పేటువంటి కొద్ది నిమిషాలు, కొద్ది మాటలు అందరం కూడా చక్కగా ఆలకిద్దాం, ఆచరించడానికి, పాటించడానికి ప్రయత్నం చేద్దాం. తల్లి సమక్షంలో మనం ఉన్నాం. ఎవరి సమక్షంలో ఉన్నాం? మనం మరీ తల్లి సమక్షంలో ఉన్నాం, మరీ తల్లి ఒడిలో ఉన్నాం. కాబట్టి ఆ తల్లి మనల్ని చూస్తూ ఉంది, మనందరి కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంది. మనందరి కూడా తన కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందించడానికి ఆ తల్లి మనకి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు నువ్వు తీసుకువెళ్ళడానికి, నీ గృహానికి, నీ జీవితం బాగుండాలన్నా, నీ భవిష్యత్తు బాగుండాలన్నా ఆ తల్లి యొక్క దీవెనల ఆశీర్వాదాలు, తన కుమారుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు మనకు కావాలి. కాబట్టి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా భక్తివంతంగా ఈ దివ్య ఆరాధనలో మనందరం కూడా పాలు పంచుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయన పరిశీలించాడు. కీర్తనాకారుడు దావీదురాజు ఆయన పరిశీలించాడు, అర్థం చేసుకున్నాడు, గుర్తించాడు, గమనించాడు, తెలుసుకున్నాడు. అందుకే దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన తుది శ్వాస వరకు కూడా. అదేవిధంగా నీవెప్పుడైనా, నీవైనా నేనైనా, ఎవరమైనా సరే ప్రియమైనటువంటి సహోదరి సహోదర, పరిశీలించామా ప్రభు ఎంత మంచివాడో? పరిశీలించామా ప్రభు ఎంత గొప్పవాడో? పరిశీలించామా ప్రభు ఎంత మంచివాడో? పరిశీలిస్తేనే ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పాను నేను, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించింది మనం వెంటనే తెచ్చేసుకోం. ఉదాహరణకి మీరే ఆడవాళ్ళు, మీరు ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు. బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చూస్తారు, ఎన్ని కలర్లు చూస్తారు. కాబట్టి ఈ కలరు, ఈ వస్తువు, ఈ డ్రెస్సు నాకు మ్యాచ్ అవుతుందా లేదా, నా కలర్కి మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే నాకు సరిపోతుందా లేదా అన్నటువంటిది 1-2 సార్లు, 1-10 సార్లు చూసి 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 చివరికి ఎన్ని కొనుక్కుంటాం? 100 చూసి ఎన్ని కొనుక్కుంటాం? ఎన్ని కొనుక్కుంటారు? ఒకటే కొనుక్కుంటారు. మీరు ఎన్ని కొనుక్కుంటారు? ఒకటే కొనుక్కుంటారు. కాబట్టి పరిశీలించి 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 చివరికి ఏది కొనుక్కుంటారు? ఏది కొనుక్కుంటారు? ఒకటే కొనుక్కుంటారు. బెస్ట్, ఏదైతే నీ కళ్ళకి బెస్ట్ అని అనిపిస్తుందో ఆ బెస్ట్ వస్తువుని, ఆ బెస్ట్ డ్రెస్ని మీరు కొనుక్కుంటారు తప్ప 100 చూసి 100 కొనుక్కోరు. అదేవిధంగా ప్రభువు నీకు బెస్ట్, నీ జీవితంలో నీ యొక్క భవిష్యత్తుకి ఈయనే నాకు బెస్ట్. కాబట్టి ఈయనతో ఉంటేనే నా జీవితం బాగుంటుంది, ఈయనతో ఉంటేనే నాకు సంతోషం, ఈయనతో ఉంటేనే నాకు ఆనందం, ఈయనతో ఉంటేనే నాకు సంతృప్తి అన్నటువంటి విషయాన్ని మనకి అర్థం అవ్వాలంటే, మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మనందరం కూడా మనం ఏం చేయాలి? పరిశీలించాలి. ప్రభువుని అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఆయనకి అర్థమైపోడు. కాబట్టి మనం పరిశీలిస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉంటేనే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత మంచివాడో మనకు తెలుస్తుందంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా కీర్తనాకారుడు మనందరికి కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? కీర్తనలు 84వ అధ్యాయము తీసుకున్నాం ఒకసారి. 84వ అధ్యాయము 1-2 వచనం చదవండి. సర్వశక్తివంతుడమైనటువంటి ప్రభు, నీ నివాసము ఎంతో రమ్యమైనటువంటిది. నేను ప్రభువు దర్బారులను దర్శింపవలనని ఉవ్వుళ్ళీరిపోతున్నాను, తప్పించిపోతున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. అది సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు నీ మందిరం నివసించుట ఎంతో రమ్యమంట. ఎక్కడ నివసించుట ఎంతో రమ్యం?
చెప్పండి గట్టిగా, ఆడవాళ్ళు, అమ్మాయిలు. ప్రభు మందిరం నివసించుట, చెప్పండి గట్టిగా, వినపట్ల. ప్రభు మందిరం నివసించుట ఎంతో రమ్యం. నాకే వినపట్లేదు, ఇంకా ఆయనకే వినపడుతుంది, దేవుడికి. నాకే వినపట్లేదు మీ మాటలు, ఇంకా ఆయనకే వినపడతాయి. గట్టిగా, ప్రభు మందిరమున నివసించుట ఎంతో మేలు. ఎంతో మేలు. మీరు అబ్బాయిలు, ప్రభు మందిరమున నివసించుట ఎంతో మేలు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? నేను ఎక్కడ నివసిస్తే నాకు మేలు, నేను ఎక్కడ నివసిస్తే నాకు మంచిది, నేను ఎక్కడ నివసిస్తే నాకు మంచి జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవాలయానికి మనం ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటాం? ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటాం? క్రిస్మస్కి, గుడి పండుగలకి, ఇంకెప్పుడు యూత్ మీటింగులకి, ఈస్టర్ పండగకి, ఇంకెప్పుడు సంక్రాంతికి, ఇంకెప్పుడు అమ్మా ఈస్టర్గా? నిజంగా సండే వెళ్తారా? చేతులు ఎత్తండి. మేము ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్తానన్న వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మనసు గుడి మీద చేయేసి చెప్పండి. నిజంగా అబ్బాయిలు చేతులు ఎత్తండి. ప్రతి ఆదివారం నేను గుడికి వెళ్తాను, ప్రతి ఆదివారం నేను దేవుని దగ్గరికి వెళ్తాను. గట్టిగా చెప్పలు కొడదాం. ప్రభు మందిరమును నివసించుట ఎంతో మేలంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే, దేవుని సన్నిధిలో గడపడం అంటే, దేవునితో సమయాన్ని వెచ్చించటం. నువ్వు ఎంత వెచ్చిస్తే, ఎంతసేపు గడితే అంత గొప్ప అద్భుతాలు, అంత గొప్ప దీవెనలు, అంత గొప్ప ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఎంతో రమ్యమంట, ఎంతో మనోహరం, ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనటువంటిది ఆయన సన్నిధిలో గడపడం అనేటువంటిది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా, మీరందరూ కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవునితో మీ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. కావాలంటే ఇంకా కాసేపు నిద్రపోవచ్చు, కానీ మన జీవితం, మన రోజు, మన దినచర్య దేవునితో గడపడం, దేవుణ్ణి గుర్తు చేసుకుని గడపడం, ఆయనకి కృతజ్ఞతలు తెలపడం, ఆయనకి ధన్యవాదాలు తెలపడం, మనస్ఫూర్తిగా పూజించడం, ఆరాధించడం, ఇది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిది. అందరూ చెప్తారనమాట, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఉదయాన్నే లేచి కాసేపు కుర్రవాళ్ళు అయితే పరిగెట్టమని చెప్తారు, పెద్దవాళ్ళనైతే వాకింగ్, నడవమని చెప్తారు. ఎందుకు పరిగెట్టాలి, ఎందుకు నడవాలి? ఉదయాన్నే ఆరోగ్యంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం, ఉత్సాహంగా ఉండడం కోసం, ఇంకా మన పనులు ఇంకా చక్కగా చేసుకోవడం కోసం ఉదయాన్నే లేచి చక్కగా అటు ఇటు తిరగమంటారు. అదేవిధంగా ఉదయాన్నే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో ఆరోగ్యకరం. దేనికమ్మా? దేనికి? నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆరోగ్యకరం. నీ ఆరోగ్య విషయంలో, నీ భౌతికమైనటువంటి శారీరకపరమైనటువంటి విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునితో గడపడానికి, దేవునితో ఉండడానికి ఆధ్యాత్మికంగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేటువంటిది మనందరం కూడా ఈ రోజున మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకో వాక్యం తీసుకుందాం. కీర్తనల గ్రంథము 133:1. సోదరులెల్లరూ కూడి ఐక్యముతో జీవించుట చాలా మంచిది. సోదరులెల్లరూ కూడి
ఐక్యంతో జీవించుట ఐక్యమత్యంతో జీవించుట చాలా మంచిది, చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. చాలా శ్రేష్టమైనటువంటి. చూసారా చక్కటి మాట. అర్థమైంది మీ అందరికినమ్మా? అర్థమైందా? మళ్ళీ చదవమ్మ ఒకసారి గట్టిగా. సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో కూడి జీవించుట చాలా మంచిది. అందరూ కూడా ఐక్యమత్యంతో కూడి జీవించుట ఎంతో మంచిదంట, ఎంతో శ్రేష్టమైనటువంటి. ఐక్యమత్యంతో అంటే కలిసిమెలిసి జీవించటం. మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఊరు నుండి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఒకే విచారణ నుండి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎక్కడి నుండి వచ్చారు? మనందరం కూడా ఒక్కొక్క విచారణ నుండి వచ్చాం. ఒకే మేత్రాసనం అయినప్పటికీ మనది ఒకే కుటుంబం అయినప్పటికీ కూడా ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నాం? అనేక మంది ఉన్నాం. అనేక కుటుంబాల నుండి వచ్చాం, అనేక విచారాల నుండి వచ్చాం, అనేక గ్రామాల నుండి వచ్చాం. కానీ ఇక్కడ ఎలా ఉన్నాం? అందరం కూడా ఎలా ఉన్నాం? ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎలా ఉన్నారు? కలిసే ఉన్నాం. చెప్పండి, కలిసే ఉన్నాం. మళ్ళీ చెప్పాలి, కలిసే ఉన్నాం. మీరు కలిసే ఉన్నాం. లేకపోతే మా విచారణ మాదే, మా ఊరు మాదే అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ లైన్ మా ఊరు, ఈ లైన్ మా విచారణ, ఈ లైన్ మా గ్రామం అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుర్రోళ్ళు కానీ అమ్మాయిల్లో కానీ లేరు కదా. అందరూ కలిసే ఉన్నారు కదా. కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి అందరం కలిసి ఉంటే ఎంత సుఖం, అందరూ ఐక్యమత్యంతో ఉంటే ఎంత సంతోషం. కానీ ఇదే కరువు అవుతుంది ఈ రోజుల్లో. ఇదే మన కుటుంబంలో అయినా కావచ్చు, మన విచారణలో అయినా కావచ్చు, మన మేత్రాసనంలో అయినా కావచ్చు, అక్కడికి వెళ్ళిన తిరుసభలో అయినా సరే ఈ ఏది కరువు అవుతుందంటే ఈ రోజుల్లో ఏది కరువు అవుతుంది? ఏం కరువు అవుతుంది? భోజనం కాదు, దీనికి మాత్రం లోటు లేదు. కానీ ఏం కరువు? పక్కన ఏం కరువు అవుతుందమ్మా? ఏం కరువు అవుతుంది? ఐక్యత కరువు అవుతుంది. అన్నీ ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి. కానీ మన కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే ఏది కరువు అవుతుందంటే ఈ ఐక్యత అనేటువంటిది కరువు అవుతుంది. ఈ కలిసి ఉండడం అనేటువంటిది కరువు అవుతుంది. మన దరిద్రం ఏంటంటే ఈ కులపిచ్చి కూడా ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. మనకి ఏమైపోతుందమ్మా? ఏంటంటే ఇది మా వాళ్ళతో మేము కలిసి ఉంటాం, వేరే వాళ్ళతో మేము కలిసి ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? సోదరులెల్లరూ కూడా ఐక్యమత్యంతో కలిసి ఉంచటం, జీవించటం ఎంతో మంచిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాం, ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఉన్నాం. మనందరం కూడా దేవుని నామంలో, దేవుని పేరిట కలిసి ఉన్నాం. కాబట్టి ఈ రోజున అందరం కూడా మనం మాట ఇవ్వాలి. మేమందరం కూడా కలిసే ఉంటాం. ఏమని మాట ఇవ్వాలి? ఎవరితో కలిసి ఉంటారు? ఎవరితోటి? నాకు నచ్చినటువంటి వాళ్ళతో నేను కలిసి ఉంటాను, నాకు నచ్చినటువంటి వాళ్ళతో నేను కలిసి ఉంటాను. అవునా కాదా? అవునా? మరేంటి అవును? ఏంటి అవును? అందరము కలిసి దేవునితో చెప్పాలి. మేమందరం కూడా దేవునితో కలిసే ఉంటాం. మాది ఒక కుటుంబం. ఏంట కుటుంబం? కథోలిక కుటుంబం. ఏం కుటుంబం? క్రైస్తవ కుటుంబం. గట్టిగా చెప్పకూడదా? యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా ఈ వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. ప్రియమైన ఇర్మియా ప్రవర్త గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను.
మరలా చదువు ఆ మాట, మరలా చదువు అమ్మా. నేను మీ క్షేమము కొరకు నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను. అది ఎవరికి తెలుసు అంటమ్మా మన పథకాలు? రాజకీయ నాయకులకి అయితే తెలుసు, వాళ్ళ పథకాలు అంటే మనకు తెలుసు, వాళ్ళ పథకాలు అంటే వాళ్ళకి తెలుసు. కానీ దేవుని పథకాలు ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? సంక్షేమ పథకాలు ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? గట్టిగా దేవునికి విన్నారు కదా మాటలు, చెప్పండి గట్టిగా, దేవునికి మాత్రమే. చెప్పాలి గట్టిగా. దేవునికి మాత్రమే. మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది ఈ రోజున, మీకు చివరి రోజు కాబట్టి మంచి ఫాదర్లో మంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు కాబట్టి గట్టిగా తినాలంటే గట్టిగా మాట్లాడాలి. ఇక్కడి నుంచి రావాలి మాటలు, ఇక్కడి నుంచి వస్తేనే ఆకలి బాగా వేస్తుంది. గట్టిగా చెప్పండి. మీ పథకాలు, మీ యొక్క క్షేమం గురించి, మీ యొక్క గొప్ప జీవితం గురించి ఎవరికంటే తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. మీకు తెలుసా? తెలీదు. మీకు తెలుసా? తెలీదు. తెలీదు. కాబట్టి ఆయన పథకాలు, ఆయన ఉద్దేశించినటువంటి పథకాలు మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా నెరవేరాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కాదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు మీకు అందాలంటే అమ్మఒడైనా, నాన్నఒడైనా, లేకపోతే అత్తగారు ఒడైనా మీకు రావాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఓటు వేయాలి. ఏం చేయాలి? అర్థం అలా ఓటు వేయాలి. పరిశీలించాలంట. మీరేమంటారు? ఓటు ఓటు. అమ్మాయిలు ఏమంటారు? పథకం రావాలంటే ఏం కావాలి మీకు? ఓటు వేయాలి. అర్థమైందా? మీకు పథకాలు రావాలంటే అర్హత ఉండాలి, తర్వాత ఏమేయాలి? ఓటు వేయాలి. మరి ఈయన పథకాలు మీకు కావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన కాదు, ఇంకా అప్డేట్ అవ్వాలి మీరు. ప్రభువుని అంటి పెట్టుకొని జీవించాలి. ప్రార్థన కాదు, ఇంకేంటి? ఏం చేయాలి? కనెక్టివిటీ. ఎయిర్టెల్ సిగ్నల్ ఇక్కడ కొంతమంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సిమ్ కార్డులు వాడుతూ ఉంటారు. కొంతమంది చాలామంది బాధపడిపోతూ ఉంటారు, చ అనవసరంగా వచ్చాను, ఇక్కడ సిగ్నల్ లేవు. ఎయిర్టెల్ రాకపోతే ఏమంటాం మనం? సిగ్నల్ రావట్లేదు, ఏం చేయాలంటారు. సిగ్నల్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటుంది? వాళ్ళ మొహాలు, వాళ్ళ లోపల ఎలా ఉంటుంది? సిగ్నల్ వచ్చిన వాళ్ళకి మొహం వెలిగిపోతుంది. చాలా సంతోషం, చాలా ఆనందం, చక్కగా ఉంటుంది. సిగ్నల్ రాని పని ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఎక్కడ సిగ్నల్ దొరుకుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈయన పథకాలు కూడా మీ జీవితంలో నెరవేరాలంటే, ఈయన ఇచ్చేటువంటి పథకాలు కూడా మీ అందరికీ దక్కాలంటే మనం ఏమి చెయ్యాలి? ఏం చేయాలి? కరెక్టే, ఫోన్ చేయాలి. ఎవరికి ఫోన్ చేయాలి? దేవునికి. మీ గర్ల్ ఫ్రెండ్కో లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్కో కాదు. ఎవరికి చేయాలి? దేవునికి చెయ్యాలి. ఆ ఫోన్ చేయడానికే, ఆయనతో మాట్లాడడానికే మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, సంభాషిస్తూ ఉండాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. అప్పుడే ఆయనతో నీ కనెక్షన్ బాగుంటుంది. ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయి చూసావో ఆయన ఎంత గొప్పవాడో. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. టేస్ట్ చేయాలి మనం. ఒక ఫుడ్ని, అంటే మన భోజనాన్ని ఏదైనా రుచి చూడాలంటే, తెలుసుకోవాలి అంటే ఆ కూర బాగుందా, ఆ వంటకం బాగుందా తెలుసుకోవాలంటే టేస్ట్ చేస్తాం. టేస్ట్ బాగుంటే బాగా తింటాం, టేస్ట్ బాగాలేకపోతే కొద్దిగానే తింటాం. అసలు టేస్టే బాగాలేకపోతే అసలు దాని జోలికి వెళ్ళాం. అదేవిధంగా ఈయన కూడా మనం టేస్ట్ చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు అందరం కూడా ఒకసారి మోకరించుదాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి. అందరూ కూడా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా మోకరించండి. వీలున్న వాళ్ళందరూ కూడా మోకరించండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించుదాం, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా. ఎవ్వరు కూడా మాట్లాడకండి, ఎవ్వరు కూడా మాట్లాడదు. ప్రశాంతంగా
నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. దేవునితో మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ క్షణంలో. ఆయనతో మాత్రమే నేను సంభాషిస్తున్నాను ఈ క్షణంలో. దేవుడు నా జీవితంలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయంట, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయంట, ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నాయంట. నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నాయి. నీకేదో ఇవ్వాలని, నీకేదో చెయ్యాలని ఎంతో గొప్ప ఆలోచన చేస్తున్నాడు ప్రభు నీ విషయంలో, నా విషయంలో. అవన్నీ కూడా నెరవేరాలంటే నీవు నేను కూడా ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేసుకుందాం ఈ సందర్భంలో. దేవుడిచ్చేటువంటి ఆ ప్రణాళికలైన, ఆ ఉద్దేశాలైన, ఆ దీవెనలైన, ఆశీర్వాదాలైన నా జీవితంలో నాకు నెరవేరాలని, నాకు కావాలంటే నేనేం చేయాలి? వాటిని పొందుకోవాలంటే నేనేం చేయాలి? నేను ఆయనకు ఓటు వేస్తేనే కదా ఆయన నాకు అవన్నీ కూడా ఇస్తాడు, అవన్నీ కూడా నాకు దయచేస్తాడు. నేను ఆయనతో ఉంటేనే కదా, ఆయన దగ్గరికి వెళితేనే కదా, ఆయనతో జీవిస్తేనే కదా అవన్నీ కూడా నాకు దక్కుతాయి. ఆ స్వార్థం మనకు ఉండాలి. మంచి ఆలోచన. దేవా, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవాలి. అందుకు నేను ఏం చేయాలి ప్రభు అని ఈ రోజున ప్రభుని ఎవరికి వాళ్ళమే అడుగుదాం. నిన్ను ఆరాధించడం, నిన్ను పూజించడం అనేటువంటిది ఎంతో మంచిదంట. ప్రభువా, ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, నీ నామను మహిమపరచడానికి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చావు ఈ సందర్భంలో, ఈ సమయంలో. అందుకు నీకు వందనాలయ్యా. ఎల్లప్పుడూ కూడా నేను స్తుతించేటువంటి భాగ్యం నాకు దయచే, నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం నాకు దయచే. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ యువతి యువకులారా, మనందరం కూడా కలిసే ఉన్నాం, ఎక్కడి నుండే వచ్చాం. మనం ఒకరి మొహరం ఒకరు తెలియదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు తెలిసినాయి. మంచి స్నేహితులయ్యాం, మంచిగా మాట్లాడుకుంటున్నాం, అనేక విషయాలు పంచుకున్నాం. ఇదే కదా దేవుడు కోరుకునేటువంటిది. ఇలాగే కదా కలిసి ఉండమంటున్నాడు ప్రభు. మన జీవితంలో కూడా నువ్వెంతో ఎత్తుకు ఎదగాలన్నా, ఎంతో గొప్ప స్థాయికి చేరాలన్నా దేవుడిచ్చేటువంటి పథకాలు నెరవేరాలి. నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఈ రోజున అవుదాం, ప్రభు కనెక్ట్ అవుదాం. ఒకసారి అవి చూడు, ఒకసారి టేస్ట్ చేసి చూడు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో మీకే అర్థమవుతుంది, మనకే అర్థమవుతుంది. పరిశుద్ధుడా, మా పరలోక ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైనటువంటి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం గాను మీకు శతకోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యువత సదస్సుకు విచ్చేసినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో జీవితం ఉంది ప్రభా వీళ్ళందరికీ కూడా. ప్రభా, మీరు ఉద్దేశించినటువంటి పథకాలు, మీరు ఉద్దేశించినటువంటి ఆ గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా వీళ్ళ జీవితంలో నెరవేరాలి ప్రభా. నువ్వెంతో గొప్ప జీవితాన్ని ఇస్తావని, ఎంతో గొప్ప భవిష్యత్తుని ఇస్తావని ప్రభా, ఈ గడిచినటువంటి ఈ రోజుల నుండి కూడా వీళ్ళు కష్టం అని కాకోకుండా, శ్రమ అని కాకోకుండా, ఇబ్బంది అని కాకుండా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభా మీతోనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఈ సమయం వరకు కూడా మీతోనే ఉన్నారు. ఈ రోజు వరకు, ఈ సమయం వరకు కూడా ప్రభా, ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి వీరు గృహాలకు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభా ఎంతో సంతోషంగా వెళ్ళాలి, ఎంతో సంతృప్తిగా వెళ్ళాలి. నేను దేవుని గురించి తెలుసుకున్నాను, నేను ఎన్నడూ చూడలేనటువంటి విధంగా, ఎన్నడూ అనుభవించలేనటువంటి విధంగా
ఎన్నడూ అనుభూతి చెందలేనటు విధంగా నాకు ఆ గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ మీటింగ్ ద్వారా, ఈ సదస్సు ద్వారా నేను తెలుసుకున్నాను, పొందుకున్నాను అన్నటువంటి ఆలోచన వీళ్ళందరికీ కూడా కలగాలి ప్రభా. ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా శ్రీకాకుళ మేత్రానులైనటువంటి బిషప్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని ప్రభా మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో మా మేత్రాసన అభివృద్ధి కోసం, మా మేత్రాసనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలను ఆధ్యాత్మిక పరంగా, భక్తి పరంగా, అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా ప్రభా ప్రోత్సహిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు ప్రభా. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేక విధాలుగా గొప్పగా నడిపించడానికి, గొప్పగా జరిపించడానికి ఆయనకు కావలసిన అనుగ్రహాలను నిండుగా కుమ్మరించండి ప్రభా. ఆయనకు సహకరిస్తున్నటువంటి ప్రతి గురువర్యులను, మఠకన్యలను, ఉపదేశులను, సలహా సంఘ సభ్యులను అందరిని కూడా దీవించండి ప్రభా. ఇంకా మా మేత్రసనం దినదినాభివృద్ధి చెందేలాగను, మా విచారణలో ఇంకా దినదినాభివృద్ధి చెందేలాగా మాకు కావాల్సిన సహాయం దయచేయండి ప్రభా. ఈ సదస్సులో పాలు పంచుకున్నటువంటి అనేక మంది గురువర్యులను, మఠకన్యలను, వివిధ విచారాల నుండి వివిధ మేత్రాసనాలు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరున దీవించండి ప్రభా. ఈరోజు జరగబోయేటువంటి ప్రతి దైవ కార్యక్రమాన్ని ఫలింపచేయండి ప్రభా, ఫలప్రదం చేయండి, ఆశీర్వదించండి ప్రభా, విజయవంతం చేయండి ప్రభా. ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఈ ముఖ్యమైనటువంటి ఈ జరుగుతున్నటువంటి ఈ దినాలలో అనేక మంది శ్రమ ఉంది ప్రభా, అనేక మంది కష్టం ఉంది ప్రభా. వాళ్ళందరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క యువత సదస్సును విజయవంతం చేయడానికి ఎంతోమంది శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు. వాళ్ళందరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి ప్రభా, పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మేము అనేక విషయాలు నేర్చుకునేటువంటి విధంగా మాకు కావాల్సిన సహాయం దయచేయండి ప్రభా. ఒక్క నిమిషం అందరం కూడా మీ యొక్క సొంత అవసరాల కోసం తల్లి సన్నిధిలో ఉన్నాం, తల్లి ఒడిలో ఉన్నాం, దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్థలంలో మనం అందరం కూడా ఉన్నాం. నీ భవిష్యత్తుకు నువ్వేం కావాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు దేవుడి నుండి, ఆ కోరికను ఈ రోజున ప్రభువుకి సమర్పించు. నీ ముందే ఉన్నారు, నీ మధ్యలోనే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. నీ కోరికను, నీ బలమైనటువంటి కోరికను ఆ ప్రభువుకి సమర్పించుకోండి ప్రియ స్నేహితులారా. ఒక నిమిషం మౌనంగా నీ యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మోకరించిన అలాగే మోకరించండి. చివరి ఆశీర్వాదం ఉంది, మోకరించి. గాయక బృందం వాళ్ళు పాట పాడుతూ ఉండగా అందరూ కూడా మోకరించి, వీలున్నటువంటి వాళ్ళు మోకరించండి. ఈ యొక్క దివ్య సప్ర